ఏపీలో ఎన్నికల హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. ఉదయం నుంచి డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ రెడీ చేసిన ఐజీ వినీత్ బ్రిజ్లాల్ మరికాసేపట్లో డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి అందజేయనున్నారు. 2 రోజులుగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో సిట్ క్షేత్రస్థాయిలో పర్యటించింది. 33 ఎఫ్ఐఆర్లు, సీసీ కెమెరాలను పరిశీలించాయి. వాటి ఆధారంగా రిపోర్టును సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వినాయక్ లైవ్ లో అందిస్తారు. వినాయక్, మరి కాసేపట్లోనే ఎన్నికల కమిషన్ కు ఈ సిట్ నివేదిక అందబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే డీజీపీ ప్రధాన కార్యాలయంలో సిట్ కార్యాలయంలో కూర్చుని సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ ఉదయం నుంచి కూడా ఈ సిట్ నివేదికను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. గత 2 రోజులుగా కూడా సిట్ క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత దాని ఆధారంగా ఈ సిట్ నివేదికను సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ముందుగా ఆయన డీజీపీ కార్యాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఒక నివేదికను ప్రాథమిక నివేదికను ఇవ్వబోతున్నారు. అదే నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎన్నికల కమిషన్ కు పంపించబోతున్నారు. ఓవరాల్ గా సిట్ నివేదిక అనేది ఇప్పుడు ఒక ఉత్కంఠత కలిగిస్తుంది. ఎందుకంటే సిట్ నివేదికలో ఏమి ఉండబోతుంది అనేది సర్వత్రా కొంత ఆసక్తికరం కలిగిస్తుంది. ముఖ్యంగా గడిచిన 2 రోజులుగా కూడా సిట్ పల్నాడు, అదేవిధంగా తిరుపతి జిల్లా, అదేవిధంగా అనంతపురం జిల్లాలో పర్యటించడం జరిగింది. మొత్తం 4 బృందాలు ఆయా 3 జిల్లాలను కూడా పర్యటించి క్షేత్రస్థాయిలో దాదాపుగా 33 ఎఫ్ఐఆర్లు, అదేవిధంగా దీంతో పాటు ప్రధానంగా ఆయా గ్రామాలు ఎక్కడైతే సంఘటనలు జరిగాయి ఆయా గ్రామాలను కూడా ఈ సిట్ బృందాలు సందర్శించడం జరిగింది. అందులో భాగంగానే గ్రామాల్లో కూడా సిట్ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడ ప్రజల నుంచి కూడా వాస్తవాలు సేకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే ఇప్పుడు సిట్ నివేదిక ఉండబోతుంది అనేది కూడా ఒక విధంగా ఉత్కంఠ కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఈ ఘటనల మీద చాలా సీరియస్ గా తీసుకుంది. ఇందులో భాగంగానే మనం చూస్తే కనుక అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ను ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది. దీంతో పాటు మరోవైపున పల్నాడు జిల్లా ఎస్పీగా పనిచేసిన బిందు మాధవ్ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. వీరిద్దరిని కూడా విచారణకు అంటే ఇనీషియల్ గా వారిద్దరిని కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తూ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. దీంతో పాటు అక్కడ పల్నాడు కలెక్టర్ శివశంకర్ను కూడా అక్కడి నుంచి బదిలీ చేశారు. దీంతో పాటు తిరుపతి జిల్లా ఎస్పీగా ఉన్న చంద్రకాంత్ కూడా బదిలీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలు అంటే సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు ఉంటాయనేది ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని సెక్షన్స్ ను మార్చడంతో పాటు ఎఫ్ఐఆర్లు అదనంగా నమోదు చేయాలంటూ కూడా సిట్ సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే అక్కడ ఏదైతే తాడిపత్రుల్లో కావచ్చు, మరోవైపున చంద్రగిరి మండలంలో జరిగిన హింసాత్మక ఘటనలు కావచ్చు, మరోవైపున పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనల మీద అదనపు సెక్షన్లు జోడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సిట్ అదనపు సెక్షన్లు జోడించడం, అదనంగా కొన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేయాల్సిన సూచనలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపున దీంతో పాటు ఎవరైతే అధికారుల ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది దీనికి సంబంధించి ఎప్పటి వరకు కూడా ఈ ప్రాథమిక నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఏ విధంగా ఉండాలనేది కూడా మనం ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ ఈ ప్రాథమిక నివేదిక తర్వాత ఎటువంటి చర్యలు తదుపరి ఆదేశాలు జారీ చేస్తున్నది కూడా ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్ వినాయక్, థ్యాంక్ యూ. ఏపీలో ఎన్నికల హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. ఉదయం నుంచి డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ రెడీ చేసిన ఐజీ వినీత్ బ్రిజ్లాల్ మరికేసేపట్లో డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి అందజేయనున్నారు. 2 రోజులుగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో సిట్ క్షేత్రస్థాయిలో పర్యటించింది. 33 ఎఫ్ఐఆర్లు, సీసీ కెమెరాలను పరిశీలించాయి. వాటి ఆధారంగా రిపోర్టును సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.